ఫైనలీ చైనా తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. ఇన్ని రోజులు అమెరికా చైనా వ్యాపార యుద్ధంలో అందరూ ఏమనుకున్నారు? చైనాను విక్టిమ్ అనుకున్నారు. పాపం చైనాను ట్రంప్ కావాలనే టార్గెట్ చేస్తున్నారు అనుకున్నాడు. కానీ లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే చైనా ఎవరెవరైతే అమెరికాతో వ్యాపార సంధి చేసుకుంటారో అటువంటి దేశాలపైన రెసిప్రొకల్ టారిఫ్ను విధిస్తాము అని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు ట్రంప్కు షీ జిన్పింగ్కు మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇన్ని రోజులు షీ జిన్పింగ్ను మేధావి స్టేట్స్ మ్యాన్ అనుకున్న వారు ఇప్పుడేమంటారు? ఇదే మాట ట్రంప్ కొద్ది రోజుల ముందు అన్నాడు. అమెరికా దేశ హితం కోసం నేను టారిఫ్ను విధిస్తున్నాను అని ట్రంప్ చెప్తే అందరూ ట్రంప్ను ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు చైనా తన గుంటనక్క బుద్ధిని బయటపెట్టింది. అసలు ఏం జరిగిందో చెప్తా. ఈ వీడియోను అందరూ చూడాలి. దయచేసి దీన్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మనందరికీ తెలుసు ఇప్పుడు ట్రంప్ మిగతా దేశాలను వదిలేసి చైనా మీదే ఫోకస్ పెట్టాడు అని. ట్రంప్ మిగతా అన్ని దేశాలకు టారిఫ్ను హోల్డ్లో పెట్టి చైనా పైన మాత్రమే 245% టారిఫ్ను విధించాడు. ఎందుకు ట్రంప్ చైనా పైన ఫోకస్ చేశాడు అంటే చైనా జీడిపి $17 ట్రిలియన్. చైనాకు కౌంటర్ ఇవ్వలేదు అంటే రేపు చైనా వరల్డ్ సూపర్ పవర్ అయి కూర్చుంటుంది. వరల్డ్ ఆర్డర్నే చేంజ్ చేయగలదు చైనా. ట్రంప్ టారిఫ్ దెబ్బకు భయపడి 50 దేశాలు అమెరికాతో కూర్చొని మాట్లాడుతున్నారు. చర్చలు, నెగోషియేషన్స్ చేస్తున్నారు. మన భారతదేశ నాయకులు కూడా అమెరికాతో బైలాటరల్ వ్యాపార ఒప్పందాన్ని ఈ ఇయర్ ఎండింగ్ లోపు సైన్ చేయనున్నారు. ఈ ఒప్పందంలో భారత్ అండ్ అమెరికన్ ఇంట్రెస్ట్ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి ఇయర్ $500 బిలియన్ అంటే దాదాపు 45 లక్షల కోట్ల వ్యాపారం ఈ రెండు దేశాలు ఎలా చేయాలి అనే చర్చలు జరుగుతున్నాయి. మీకు గుర్తుంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పా, చైనా అమెరికా యొక్క బోయింగ్ ప్లేన్స్ను కొనలేదు అని. ఆర్డర్ పెట్టింది కానీ ఈ టారిఫ్ యుద్ధం కారణంగా ప్లేన్స్ను కొనలేదు. ఇప్పుడు ఇండియా ఏం చేసింది అంటే చైనా కొనకపోతే ఏంటి, ఈ ప్లేన్స్ను మేము కొంటాము అని ఆఫర్ చేసింది. దెబ్బ అంటే ఇదే. ఈరోజు ఇండియా చైనా యొక్క స్టీల్స్ పైన 12% ఇంపోర్ట్ టారిఫ్ విధించింది. ఇలా ఎందుకు చేసింది అంటే ఇప్పుడు చైనా చాలా డెస్పరేట్ అయిపోయిందండి. తన వస్తువులను అమెరికా కొనకపోవడంతో సప్లై ఎక్కువయ్యి చాలా వస్తువులను చైనా తక్కువ ధరలో అమ్ముతోంది. స్టీల్ వంటి వస్తువుల యొక్క సప్లై ఎక్కువ అవడంతో చైనా ఈ వస్తువులను తక్కువ ధరలో ఇండియాకు అమ్ముతోంది. ఇలా అమ్మితే ఇండియాలో ఉన్న టాటా, JSW వంటి స్టీల్ కంపెనీస్ యొక్క స్టీల్ ధరలు పడిపోతాయి. మార్కెట్లో చైనీస్ వస్తువులు వచ్చేస్తాయి. సో చైనా చీప్ వస్తువులు ఇండియాలో అమ్మకూడదు అని చెప్పి 12% స్టీల్ పైన ఇంపోర్ట్ టారిఫ్ను విధించడం జరిగింది. రేపు చైనా తన కరెన్సీను డీవాల్యూ చేసినా చేయొచ్చు. ప్రపంచ దేశాల్లో చీప్ రేట్లో చైనా వస్తువులు కొనేలాగా చైనా ప్లాన్ చేస్తోంది. ఎవరైనా చైనీస్ స్టాక్స్ కొని పెట్టుకొని ఉంటే జాగ్రత్తగా ఉండండి. గెలుస్తుంది అనుకున్న చైనా ఓడిపోయేలాగే ఉంది. ఇండియా ఒక్కటే కాదు, జపాన్, సౌత్ కొరియా కూడా అమెరికాతో వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇలా ట్రంప్తో మిగతా దేశాలు చర్చలు జరపడం చైనాకు నచ్చలేదు. ట్రంప్ మిగతా దేశాలతో ఒక కండిషన్ పెట్టాడు. చూడండి, మీరు చైనా నుండి చీప్ క్వాలిటీలో వస్తువులను ఇంపోర్ట్ చేసుకొని దానికి జింజర్ గార్లిక్ యాడ్ చేసి కంపెనీ లోగో పెట్టి అమెరికాకు అమ్మి నన్ను మోసం చేయాలి అనుకోవద్దు. అదంతా చెల్లదు. మీరు చైనాతో ఏ వస్తువును ఎంత ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో అన్ని డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. మీరు చైనా నుండి ఏది ఇంపోర్ట్ చేసుకోకూడదు. ఒకవేళ ఇంపోర్ట్ చేసుకున్నా దాన్ని అమెరికాకు అమ్మకూడదు అనే కండిషన్ పెట్టాడు. ట్రంప్ చెప్పింది కూడా కరెక్టే కదా. ఇదివరకే ఇలా చాలాసార్లు జరిగింది. మెక్సికో అమెరికా మధ్య ఫ్రీ ట్రేడ్ ఒప్పందం ఉంది. ఫ్రీ ట్రేడ్ అంటే అమెరికాలో మెక్సికో ఏ వస్తువును అమ్మినా అమెరికా టారిఫ్ వేయదు అన్నమాట. సేమ్ వైస్ వర్సా. అయితే మెక్సికో ఏం చేసింది, చైనా నుండి ఎలక్ట్రానిక్స్ను, బ్యాటరీస్ను, రా మెటీరియల్స్ను తక్కువ ధరకు కొని మెక్సికోలో పార్ట్స్ను అసెంబుల్ చేసి అమెరికాలో దీన్ని అమ్మింది. చైనా వస్తువే బైపాస్ అయ్యి మెక్సికన్ లేబుల్స్తో అమెరికాలో అమ్ముడిపోయాయి. ఈ విధంగా ఇండైరెక్ట్గా చైనా లాభపడింది. సో ట్రంప్ ఇలాంటి ఇంటిగ్రిటీ లేని పనులు, మోసపూరిత పనులు చేయొద్దు అని కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటి వరకు బుద్ధ సాధువులా ఉన్న చైనా ట్రంప్ ఈ కండిషన్ పెట్టేసరికి నిబ్బా దేశంలో అందరిపైన విరుచుకుపడింది. చైనా ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, ఇతర దేశాలు అమెరికాతో ఒప్పందాలు చేసుకుంటుంటే మేము ఆ దేశాలకు రేర్ ఎర్త్ మినరల్స్ను, మెడిసిన్స్ను, సెమీ కండక్టర్ చిప్స్ వంటి వస్తువులను బ్యాన్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. లేదా అధిక ధరలకు అమ్ముతాము అని రెసిప్రొకల్ యాక్షన్ తీసుకుంటామని చైనా వార్నింగ్ ఇచ్చింది. అగ్గితో ఆడుకోవద్దు అంటోంది చైనా. ఇండియాను ఇండైరెక్ట్గా ఉద్దేశిస్తూ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది చైనా. అపీజ్మెంట్ కెనాట్ బ్రింగ్ పీస్ అండ్ కాంప్రమైజ్ విల్ నాట్ ఎర్న్ రెస్పెక్ట్ అని. అమెరికాను అపీజ్ చేయడానికి చూడొద్దు, దీని ద్వారా శాంతి రాదు. అమెరికాతో కాంప్రమైజ్ అయ్యి నీ పరువు తీసుకోవద్దు అని స్టేట్మెంట్ ఇచ్చింది చైనా. మొన్నటి వరకు ట్రంప్ అమెరికా దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకొని టారిఫ్ విధిస్తే చైనా ఏమన్నది, ఇది అంతర్జాతీయ వ్యాపార చట్టాలకు విరుద్ధమని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇతర దేశాలను అమెరికాతో వ్యాపార ఒప్పందాలు చేయొద్దు అని ధమ్కి ఇవ్వడం అంతర్జాతీయ వ్యాపార చట్టాన్ని ఉల్లంఘించడం కాదా? ఇలా బైలాటరల్ కంట్రీస్ యొక్క ట్రేడ్ డీల్స్లో అన్నెసెసరీ కమెంట్స్ చేయడం కూడా ఇంటర్నేషనల్ ట్రేడ్ రూల్స్కు విరుద్ధమే కదా.
బేసికలీ ఇప్పుడు చైనా ఒంటరైపోయింది. మొన్నటి వరకు చైనా ఇండియా దగ్గరకు వచ్చి కమాన్ మాతో చేతులు కలుపు, ట్రంప్ తో యుద్ధం చేద్దాం, కలిసి నడుద్దామని ఇండియాకు ఆఫర్ ఇచ్చింది. తెలివిగా ఇండియా చైనాను నమ్మలేదు. ఇండియా ఎందుకు నమ్మలేదు అంటే చైనా గుంటనక్క దేశం అని ఇండియాకు బాగా తెలుసు. 1962 యుద్ధంలో చైనా మిత్ర దేశం అని కూడా చూడకుండా భారత్ నుండి అక్సై చిన్ను లాగేసుకుంది. 1971 యుద్ధంలో పాకిస్తాన్కు సపోర్ట్ చేసింది చైనా. గాల్వాన్ గొడవలు గుర్తున్నాయి కదా. 400 భారతీయ జవాన్లు చర్చలు చేస్తూ ఉంటే కంచెలతో ఉన్న స్టీల్ రాడ్స్ను, ఫోకస్ లైట్స్ను, గేర్స్ను రాత్రికి రాత్రి తీసుకొచ్చి హాంకాంగ్ ప్రొటెస్ట్లను ఆపిన 1200 మంది చైనీస్ సైనికుల్ని గాల్వాన్లో దించి 400 మంది అలసిపోయిన భారతీయ సైనికులపైన రాత్రికి రాత్రి 1200 మంది చైనీస్ సైనికులు దాడి చేశారు. అది కూడా స్టీల్ రాడ్స్తో దాడి చేశారు. మన 400 మంది భారతీయ సైనికులు ధీటుగా 1200 మందిని ఎదుర్కొన్నారు. బట్ రాత్రికి రాత్రి చైనా వెన్నుపోటు పొడిచింది. ఇవన్నీ భారతదేశ నాయకులు మర్చిపోలేదు. చైనా ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే అమెరికాతో గొడవ పడితే ఇండియా దగ్గరకు వచ్చి చైనా మనందరం ఏషియా, మనం వెస్టర్న్ శక్తుల ద్వారా అణిచివేయబడ్డాం, మనం చేతులు కలపాలి అంటుంది. అదే అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ వచ్చి అమెరికాతో చైనాకు మంచి సంబంధాలు ఉంటే ఎల్ఎస్సిలో గొడవలు చేయడం, పీఓకేలో సీప్యాక్ హైవేను కట్టడం, పాకిస్తాన్కు నిధులు సమకూర్చడం, పాకిస్తాన్లో పవర్ ప్లాంట్స్ను కట్టడం, బంగ్లాదేశ్లో అల్లర్లు చేయించడం, మియాన్మార్లోని అరుదైన ఖనిజాలపైన ఆశపడి మియాన్మార్లో ప్రభుత్వాన్ని గద్దె నుండి దింపేలా చేయడం, బే ఆఫ్ బెంగాల్లో దాదాగిరి చేయడం, ఇలాంటి పనులు చైనా చేస్తూ ఉంటుంది. సో ఈసారి ఇండియా చైనాతో చేతులు కలపలేదు. షీ జిన్పింగ్ మాయలో పడలేదు. జపాన్, సౌత్ కొరియా, ఆసియాన్ దేశాలు కూడా అమెరికాతో చర్చలు జరపనున్నారు. ఆసియాన్ దేశాలు అంటే థైలాండ్, సింగపూర్, లాస్, ఫిలిప్పీన్స్, ఈ దేశాలన్నీ అమెరికా వైపే వెళ్తున్నాయి. చైనాకు అండగా ఇప్పుడు నార్త్ కొరియా, వెనజులా, రష్యా ఇలా కొన్ని దేశాలు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలో 50 దేశాలు అమెరికా వైపే వెళ్తున్నాయి. దీంతో చైనా బీపీ పెరిగిపోతోంది. ఇప్పుడు ఆసియాన్ దేశాలు ఎందుకని చైనాను నమ్మడం లేదు అంటే నేను ఇంతకు ముందే చెప్పా కదా, అమెరికాలో డెమోక్రటిక్ లిబరల్ పార్టీ అధికారంలో వస్తే చైనాతో మంచి సంబంధాలు పెట్టుకుంటే చైనా రంగులను మారుస్తూ ఉంటుంది. అప్పుడేం చేస్తుంది? చైనా ఆసియాన్ దేశాల యొక్క సముద్రాన్ని దొంగలిస్తుంది. సౌత్ చైనా సీలో చైనా ఎన్నో కృత్రిమ దీవుల్ని కట్టుకుంది, ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ను కట్టుకుందండి. ఇల్లీగల్గా చైనా రాత్రికి రాత్రి ఫిషింగ్ చేస్తుంది. ఆసియాన్ దేశాల యొక్క గంగపుత్రులైన మత్స్యకారుల కడుపు కొడుతుంది చైనా. సడన్ గా అమెరికాలో ట్రంప్ లేదా రిపబ్లిక్ పార్టీ లేదా నేషనలిస్టిక్ పార్టీ అమెరికాలో అధికారంలో వస్తే చైనాతో ఒకవేళ గొడవ పడితే షీ జిన్పింగ్ ప్లేన్ ఎక్కి ఆసియాన్ దేశాలకు పారిపోతాడు. ఆసియాన్ దేశాలకు ఐస్ వేస్తాడు, బటర్ వేస్తాడు, బిస్కెట్ పెడతాడు. మన వేష భాష ఒక్కటే, మన కల్చర్ ఒక్కటే, మీరు హ్యాన్స్ చైనీస్, నేను హ్యాన్స్ చైనీస్, మన ఇద్దరి వేషభూష అన్నీ ఒకటే, మనందరం ఒకటే అని ఆసియాన్ దేశాలను తన వైపు లాగడానికి ట్రై చేస్తాడు షీ జిన్పింగ్. కావాలంటే చూడండి, ట్రంప్ టారిఫ్ యుద్ధం తర్వాత షీ జిన్పింగ్ ఎక్కడికి వెళ్ళలేదు. స్ట్రైట్గా ఆసియాన్ దేశాల చుట్టూ తిరుగుతున్నాడు. లాస్, మలేషియా, కంబోడియా, ఫిలిప్పీన్స్, థైలాండ్ ఇలా ఆసియాన్ దేశాల చుట్టూ ప్లేన్స్ వేసుకొని తిరుగుతున్నాడు షీ జిన్పింగ్. ఎందుకు తిరుగుతున్నాడు అంటే షీ ఆసియాన్ దేశాలను తన వైపు లాగడానికి ట్రై చేస్తున్నాడు. రేపు అమెరికాలో జో బైడెన్ పార్టీ గెలిస్తే ఇదే షీ జిన్పింగ్ ఫాలోవర్స్ సౌత్ చైనా సీలో వెళ్ళి ఇదే ఆసియాన్ దేశాలపైన ఆసియాన్ దేశాల యొక్క సముద్రాన్ని దొంగలిస్తారు. ఈసారి ఆసియాన్ దేశాలు కూడా ఇండియా లాగే చైనాతో చేతులు కలపలేదు, మేల్కొన్నాయి. షీ మాయలో పడలేదు, ట్రంప్ తో ఎంగేజ్ అవుతున్నారు. ఫిలిప్పీన్స్ అయితే ఏకంగా సౌత్ చైనా సీలో యుఎస్ నేవల్తో మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా చేస్తోంది. గేమ్ అర్థమవుతోందా? ఇప్పుడు చైనా ఏమంటోంది, మీరు అమెరికాతో వ్యాపారం చేస్తే నేను మీ దేశాల్లో నిత్యావసర వస్తువులను, రా మెటీరియల్స్ను ఎక్స్పోర్ట్ చేయను అంటోంది చైనా. ఇండియా, ఆసియాన్ అండ్ సౌత్ కొరియా, జపాన్ వంటి దేశాలకు చైనా సెమీకండక్టర్ చిప్స్ను, బ్యాటరీస్ను, మెడిసిన్స్కు కావాల్సిన రా మెటీరియల్స్ను, సోలార్ ప్యానల్స్ను, క్రిటికల్ మినరల్స్ వంటి వస్తువులను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ క్రిటికల్ మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్రిటికల్ మినరల్స్ ద్వారా యుద్ధ ఆయుధాలకు కావలసిన రాడార్, సెన్సార్, ప్రొపల్షన్స్ ఇటువంటి క్రిటికల్ పార్ట్స్ను తయారు చేస్తారు అన్నమాట. సో చైనా దగ్గర క్రిటికల్ రా మెటీరియల్స్ యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది. ఇండియా అమెరికాకు టీవీ ఎక్స్పోర్ట్ చేయాలి అంటే టీవీకు కావాల్సిన చిప్ చైనా నుండే ఇంపోర్ట్ చేసుకోవాలి. ట్రంప్ ఏమంటున్నాడు, ఇండియా నాకు టీవీను అమ్ము, బట్ టీవీకు కావాల్సిన సెమీకండక్టర్ చిప్ ను చైనా నుండి కొనద్దు, తైవాన్ లేదా నార్వే నుండి కొను అని ట్రంప్ అంటున్నాడు. చైనా ఏమని బెదిరిస్తోంది, ఆసియాన్ దేశాలు చైనాకు ఎన్నో వస్తువులు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఆసియాన్ దేశాలు అమెరికాతో వ్యాపారం చేస్తే నేను మీ వస్తువులను కొనను అని చైనా బెదిరిస్తోంది.
ఇప్పుడు చైనాకు అమెరికాకు ఏంటి డిఫరెన్స్? ఇద్దరు ఒకేలాగే బెదిరిస్తున్నారు కదా. మీరు క్యాపిటలిస్ట్ అని చెప్పే అమెరికాకు మీకు ఎటువంటి డిఫరెన్స్ లేదు కదా. ఇతర దేశాలని అమెరికా చైనా మధ్య నలిగిపోయే పరిస్థితి ఇప్పుడు ఉంది. రష్యా పరిస్థితి ఏంటి అంటే మనకు తెలుసు కదా, ట్రంప్ అండ్ పుటిన్ మధ్య బ్రో కోడ్ నడుస్తోంది అని. ట్రంప్ పుతిన్తో ఒక్కటే చెప్పాడు, నువ్వు యుక్రెయిన్ పైన ఏమైనా చెయ్యి, నేను మాట్లాడను, నేను చైనాతో ఏం చేసినా నువ్వు మాట్లాడకూడదు అన్నాడు. సో రష్యా ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వడం లేదు. ఇక్కడ రష్యా ఎందుకని ఇన్వాల్వ్ అవ్వాలి? రష్యా ప్రజలు 2022 నుండి లేదా 2023 నుండి నాటోతో అమెరికాతో యుద్ధం చేస్తుంటే చైనా ఏం చేసింది? అమెరికాతో 45 లక్షల కోట్ల వ్యాపారం చేసింది. యుద్ధంలో ఇలా చేయడాన్ని కూడా వెన్నుపోటే అంటారు. రష్యా కమ్యూనిస్ట్ దేశం, చైనా యొక్క పొలిటికల్ సిస్టమ్ కమ్యూనిజమే. సో ఒక కమ్యూనిస్ట్ దేశం ఇంకొక కమ్యూనిస్ట్ దేశాన్ని వెన్నుపోటు పొడచచ్చా? పొడవకూడదు కదా. చైనా అపీజ్మెంట్ గురించి, రెస్పెక్ట్ గురించి మాట్లాడుతోంది కదా. 1947 నుండి 1989 మధ్య కాలంలో అమెరికా సోవియట్ మధ్య కోల్డ్ వార్ జరిగింది. ఈ కోల్డ్ వార్ లో యాక్చువల్ యుద్ధం ఐడియాలజీ మీద జరిగింది. క్యాపిటలిజం కమ్యూనిజం మధ్యలో జరిగింది. చైనా కమ్యూనిస్ట్ కంట్రీ, రష్యా కూడా కమ్యూనిస్ట్ కంట్రీనే. రష్యా ఏమనుకుంది? ఎవ్వరు నన్ను సపోర్ట్ చేసినా చేయకపోయినా మావు నాకు వెన్నుపోటు పొడిచడు అనుకుంది. కానీ 1972లో చైనా అమెరికాతో చేతులు కలిపి వ్యాపార ఒప్పందాన్ని చేసుకుంది. మార్క్స్ లెనిన్ సిద్ధాంతాన్ని తొంగలో తొక్కి క్యాపిటలిజంకు సపోర్ట్ చేసింది చైనా. అమెరికన్ కంపెనీస్ను చైనాలో రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించారు. సోవియట్ యూనియన్ కూలిపోవడానికి ముఖ్య కారణం అమెరికా ఆర్థికంగా స్ట్రాంగ్ అవ్వడమే. అమెరికా స్ట్రాంగ్ అవ్వడానికి ముఖ్య కారణం చైనాలో అమెరికన్ ఫ్యాక్టరీస్ ఉండడమే. ఇండైరెక్ట్గా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నానికి కారణం చైనానే. 1972లో ఏమైంది అపీజ్మెంట్? 1972లో ఎక్కడ పోయింది మీ సెల్ఫ్ రెస్పెక్ట్? డబ్బు కోసం రిచర్డ్ నిక్సన్ను కోగలించుకున్నారు. డబ్బు కోసం మార్క్స్ సిద్ధాంతాన్ని తొంగలో తొక్కి క్యాపిటలిజంను ఆహ్వానించారు. అప్పుడు కూడా రష్యా ఇదే చెప్పింది కదా, అమెరికాను నమ్మొద్దు, అమెరికాను అపీస్ చేయొద్దు అని అప్పుడు కూడా రష్యా చెప్పింది. కానీ అప్పట్లో మీరు రష్యా మాట వినలేదు. ఇప్పుడు ఎందుకు వేరే దేశాల్లో మీ మాట వినాలి? చైనా అప్పుడు ఏమన్నది? తమ దేశ హితం కోసం, తమ దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకునే అమెరికాతో ఒప్పందం చేసుకుంటున్నాము అని చైనా అన్నది. కట్ చేస్తే ఇప్పుడు చైనా వరల్డ్ సెకండ్ రిచెస్ట్ కంట్రీ అయింది. 1972లో చైనాకు వచ్చిన అవకాశమే ఇప్పుడు ఇండియా, వియట్నాం, జపాన్, సౌత్ కొరియాకి ఎందుకు రాకూడదు? ఇప్పుడు ఈ దేశాలు ఎందుకని అమెరికాతో చేతులు కలపకూడదు? చైనా అవకాశాన్ని ఎలా అయితే అందిపుచ్చుకుందో జపాన్, సౌత్ కొరియా, ఇండియా, వియత్నాం ఈ దేశాలు ఎందుకు అందిపుచ్చుకోకూడదు? అమెరికన్ ఫ్యాక్టరీస్ ఇండియాలో వస్తే ఇండియాలో ఉద్యోగాలు వస్తాయి. అయితే ముఖ్యంగా అమెరికన్ టెక్నాలజీ లైక్ 5G, AI, 3D ప్రింటింగ్, సెమీ కండక్టర్ ఇటువంటి టెక్నాలజీస్ భారత్ కు అందుబాటులో వస్తుంది. ట్రంప్ ఏమంటున్నాడు అంటే ఇండియా, జపాన్, సౌత్ కొరియా మీరు చైనాతో వస్తువులు కొనొద్దు, ముఖ్యంగా టెక్నాలజీని కొనొద్దు. AI, 3D ప్రింటింగ్, సెమీ కండక్టర్ చిప్స్, 5G ఇవన్నీ అమెరికన్ కంపెనీస్ నుండి కొనండి. హువై, BYD ద్వారా వస్తువులను కొనొద్దు అంటున్నాడు ట్రంప్. సో ట్రంప్ యొక్క ఈ స్ట్రాటజీ చైనాకు నచ్చడం లేదు అన్నమాట. అందరూ ఏమనుకున్నారు? ట్రంప్ ఒక నేషనలిస్టిక్ నాయకుడు, మూర్ఖుడు, ఏదో మూర్ఖంగా చేస్తున్నాడు అనుకున్నారు. కానీ మెల్లిమెల్లిగా ఏమవుతోంది అంటే ట్రంప్తో వ్యాపార సంధి చేసుకోవడానికి చాలా దేశాలు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు అంటే సప్లై చైన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, అంటే ఆల్టర్నేట్ చేస్తున్నాడు. ఉదాహరణకు ట్రంప్ ఏమంటున్నాడు అంటే క్రిటికల్ మినరల్స్ను చైనా నుండి కాకుండా ఆస్ట్రేలియా నుండి కొనండి అంటున్నాడు. సెమీ కండక్టర్ చిప్స్ను చైనా నుండి కాకుండా తైవాన్ నుండి కొనండి అంటున్నాడు. మెడిసిన్స్ను చైనా నుండి కాకుండా ఇండియా నుండి కొనండి అంటున్నాడు. బట్టలను, బ్యాగ్స్ను చైనా నుండి కుట్టించుకోకుండా బంగ్లాదేశ్, వియట్నాం నుండి కుట్టించుకోండి అంటున్నాడు. రా మెటీరియల్స్ను చైనా నుండి కాకుండా ప్రత్యామ్నాయ దేశాల నుండి కొనండి, మీ దేశాల్లో వస్తువులను తయారు చేసి మాకమ్మండి, చైనా నుండి రా మెటీరియల్స్ను కొని మాకు దయచేసి అమ్మొద్దు అంటున్నాడు ట్రంప్. అంటే ట్రంప్ రూట్స్ నుండి చైనాను తీకిపారేస్తున్నాడు. ఈ వ్యాపార యుద్ధంలో మెల్లిమెల్లిగా ట్రంప్ గెలుస్తున్నాడా? చైనా ఇంకొక 3 నెలలు వ్యాపారం చేయలేదు అంటే వస్తువులన్నీ స్టాక్స్లో అలాగే పడిపోయి పాడయ్యే ప్రమాదం ఉంది. చైనాకు లాస్ వచ్చే ప్రమాదం ఉంది. చైనా ఇప్పుడు డెస్పరేషన్లో ఉందండి. చైనా ఇన్ని రోజులు ఏమనుకుంది? చైనా లేకపోతే ప్రపంచం ఉండదు అనుకుంది. 1972లో కూడా చైనా లేదు కదా, ప్రపంచం సర్వైవ్ అయ్యింది కదా. 2025లో ఒకవేళ చైనాకు ఏమైనా అయిపోయి చైనా మాయమైపోతే ప్రపంచం అలాగే ఉంటుంది కదా. ప్రత్యామ్నాయం అనేది అన్నిటికీ ఉంటుంది. వేర్ ఎవర్ దెర్ ఈజ్ ఎన్ క్రైసిస్ ఆపర్చునిటీ విల్ అరైజ్. చైనా ఫలానా వస్తువు ఎవ్వరికి అమ్మను అంటే వేరే దేశం ఆ వస్తువును తయారు చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ బిజినెస్. అందరూ చైనా చుట్టూ తిరగరు. వరల్డ్ డజంట్ రివాల్వ్ అరౌండ్ చైనా. నో డౌట్ చైనా అనేది వరల్డ్ ఫ్యాక్టరీనే. చైనా అనేది క్రిటికల్ మినరల్స్కు హబ్బే. అయితే చైనానే సర్వస్వం కాదు. ట్రంప్ ఏమంటున్నాడు? అమెరికాకు 2 ఏళ్ళు నష్టం వచ్చినా పర్లేదు, చైనాను కూల్చే పోతాను అంటున్నాడు. అందుకనే ట్రంప్ ప్రెసిడెంట్ అయిన ఫస్ట్ డేనే టారిఫ్ యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ట్రంప్కు బాగా తెలుసు టారిఫ్ యుద్ధాన్ని ప్రెసిడెంట్గా గెలిచి 2 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత మొదలు పెడితే 4 ఏళ్లలో ఎలక్షన్స్ వచ్చేస్తాయి.
ఓటింగ్లో రిపబ్లిక్ పార్టీ ఓడిపోయే ప్రమాదం ఉంది కాబట్టే ఫస్ట్ డే నుండే టారిఫ్ యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఫస్ట్ 1 year లేదా 2 years అమెరికా లాస్లో ఉన్నా కూడా మెల్లిగా అమెరికా పుంజుకుంటుంది. ట్రంప్ చాలా నెలలు ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు చైనా గేమ్ ప్లాన్ ఎలా ఫెయిల్ అవుతోందో చెప్తా. చైనా అమెరికాతో $500 billion, ఆసియాన్ దేశాలతో $500 billion, యూరోప్ దేశాలతో $500 billion వ్యాపారం చేస్తుంది, అంటే ఎక్స్పోర్ట్స్ చేస్తుంది. ఈ మూడింటిని కలిపితే దాదాపు $2.5 trillion అవుతుంది. చైనా ఏమనుకుంది, మనం అమెరికాతో ఎక్స్పోర్ట్స్ను ఆపిన ఈ $500 billion లోటు ఉంది కదా, ఈ వ్యాపార లోటును ఆసియాన్ దేశాలకు అమ్మి, లేదా ఇండియాలో చీప్ మెటీరియల్స్ను అమ్మి, లేదా మిడిల్ ఈస్ట్లో చీప్ మెటీరియల్స్ను అమ్మి ఎలాగైనా పూడ్చుకుందాం అనుకుంది. కానీ ట్రంప్ ఏమంటున్నాడు, ఆసియాన్ దేశాలని లాగేశాడు, యూరోప్ దేశాలను లాగేశాడు, ఇండియాను కూడా లాగేశాడు. సో చైనా దగ్గర ఇప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి చైనా డెస్పరేట్ అవుతోంది. సో నెక్స్ట్ చైనా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది అనేది చూడాలి. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.